డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మనకు సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనం షార్ట్ టైంలో పాస్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ చదవాలి, సో మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీరే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేస్తారు. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ లింక్స్ కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేస్తే మీకైతే రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మనకు 8th నుంచి మనకు డేట్స్ అయితే ఇచ్చారు. 8, 9, 10, 11 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు టోటల్గా ఎగ్జామ్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 28 మార్క్స్ అండ్ రిమైనింగ్ 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో చాలా స్టూడెంట్స్ ఇంకా అసైన్మెంట్స్ రాయలేరు, రాయకపోయినా నో ప్రాబ్లం. మళ్ళీ మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మళ్ళీ రాసుకొని మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ నో ప్రాబ్లం. ఎవరైతే రాసి సబ్మిట్ చేస్తారో మీకైతే 30 మార్క్స్కి మీకు మినిమం 12 మార్క్స్ వస్తే సరిపోతుంది పాస్. సో మీరు ఎట్లా రాసినా మినిమం 12 మార్క్స్ అయితే వేస్తారు. సో అవి 30 మార్క్స్, ఇవి 70. సో 70కి 28 రావాలి, 30కి 12 రావాలి. ఓవరాల్గా 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. సో ఇవి మనకు మెయిన్. నెక్స్ట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో మనకు 4 బ్లాక్స్, 5 బ్లాక్స్, ఈచ్ బ్లాక్లో మనకు 3-4 యూనిట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మనము ఫస్ట్ 8 యూనిట్స్. సో ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఎవరైతే నేను పాస్ అవ్వాలి 50% అబవ్ మార్క్స్ రావాలి అనుకుంటే ఫస్ట్ 8 యూనిట్స్లో షార్ట్ అండ్ లాంగ్ ఏవైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో అవన్నీ చదువుకోండి. అవన్నీ చదువుకుంటే మనకు 90% ఆఫ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నుంచే ఇస్తారు. మిగతా 10%, 15% మనకు ప్రతి యూనిట్లో ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ఉంది 1.1, 1.2, 1.3 ఇట్లా ఉంటుంది కదా. ఆ 1.2 తర్వాత ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చేసి లైన్స్ ఇస్తారు. నెక్స్ట్ 1.3లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి లైన్స్ ఇస్తారు. అవే మనకు షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్లో రిపీట్ అవుతాయి. ఏవైతే రిపీట్ కావో అవి కూడా మీరు జస్ట్ చూసుకోండి పైన. సపోజ్ ఆ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేసేటప్పుడు సో 90% ఆఫ్ ద క్వశ్చన్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి అవే వస్తాయి. అండ్ అవే మన క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ ఫస్ట్ 12 యూనిట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫోకస్ ఫస్ట్ 8 యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ ఇయర్ మీకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ బి లాంగ్ ఆన్సర్స్. సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 50 మార్క్స్. సో సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆల్ ఓవర్ అన్ని యూనిట్స్ కలిపి 10 క్వశ్చన్స్ ర్యాండమ్గా ఇస్తారు. ఆ 10లో మీరు 5 రాయాలి. అండ్ ఆ 10 కూడా ఎలా ఇస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్, 5th వరకు 5 యూనిట్స్ కవర్ చేస్తారు. 6th ఆర్ 7th నుంచి ఒకటి, 7th ఆర్ 6th క్వశ్చన్ 8, 9, 10, 11, 12. సో ఇట్లా ఇస్తారు కాబట్టి మీరు ఫస్ట్ 8 యూనిట్స్ అన్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు ఏవైతే 5 క్వశ్చన్స్ ఉంటాయో అవి ఈజీగా మీరైతే రాసుకోవచ్చు. సో ఫోకస్ ఆన్ ఫస్ట్ 8 క్వశ్చన్స్. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ 8 యూనిట్స్ మీరు చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాసే కాదు 45+ మార్క్స్, 50 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సెక్షన్ బి మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5లో ఫస్ట్ క్వశ్చన్లో ఏబి, సెకండ్ క్వశ్చన్లో ఏబి, థర్డ్ క్వశ్చన్లో ఏబి. సో ఆ ఏబిలో ఒకటి రాయాలి. సో 50 మార్క్స్ అక్కడ 20 + 50 70కి 28 వస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో అప్కమింగ్ వీడియోస్లో కొన్ని మన గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని వేస్తాను. ఫస్ట్ అవి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి తర్వాత బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే మీరైతే సరిపోతుంది. సో ఈ ఇయర్ ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు మోడల్ పేపర్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు ఏముండవు, ఇదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. సో ఇప్పుడు ఎవరికైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలి, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో ఒకే లింక్లో 4 సపరేట్ పీడిఎఫ్స్ ఉంటాయి. 200 రూపీస్ పే చేస్తే మీకు 4 సబ్జెక్ట్స్ ఒకేసారి పే చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి, నాకు ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి, ఇన్ఆర్గానిక్ కావాలి అనుకుంటే, ఫిజికల్ కెమిస్ట్రీ కావాలి అనుకుంటే ఇండివిజువల్ లింక్స్ ఉంటాయి. 2nd, 3rd, 4th, 5th మీకు నచ్చిన సబ్జెక్ట్ క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. ఆ వాట్సాప్ మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది. యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దేనితోనైతే పేమెంట్ చేస్తారో, దేనితో లాగిన్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేయాలి, ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో మళ్ళీ రాకపోతే మళ్ళీ 2-3 టైమ్స్ సేమ్ ఇదే వీడియో కింద లింక్స్ ఓపెన్ చేసి
మళ్ళీ ఆల్రెడీ ఎవరైతే పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటారో మళ్ళీ రీలాగిన్ అడుగుతుంది. సో రీలాగిన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు మెసేజ్ చేస్తే లైక్ మీ ఏదైతే పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి మన దగ్గర స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మీకు పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నో ప్రాబ్లం 10 to 15 మినిట్స్లో రిజాల్వ్ అయిపోతుంది. సో అప్పటికి అర్థం కాకపోతే లైక్ ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి 25 to 50 ఏజ్ వరకు ఉంటారు. సో ఎవరికైతే ఈ లింక్స్ కావచ్చు ఎట్లా డౌన్లోడ్ అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. జస్ట్ నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి, నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ పీడిఎఫ్ కావాలంటే మీ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ ద్వారానే మీకు ఫాస్ట్ రిప్లేస్ కావచ్చు అవి వస్తాయి. వాట్సాప్ ద్వారా ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ అన్న చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ నుంచి అన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ అది వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు చేస్తారు. సో ఎవరైతే ఇక్కడ పీడిఎఫ్స్ పర్చేస్ చేసుకొని అక్కడ షేర్ చేయడం కావచ్చు మిస్లీడ్ చేస్తే మీ పైన అయితే కేసు బుక్ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ మీద ఇట్లా రిపీటెడ్గా చేస్తే వార్నింగ్ ఇచ్చినా కూడా కొంతమంది వినలేరు. సో అట్లా ఫైన్ అమౌంట్ తీసుకోవడం జరిగింది లీగల్ ఇష్యూస్ వల్ల. సో మీరు మెచ్యూర్డ్ ఉంటారు కాబట్టి మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. ఇన్ సపోజ్ మీరు తెలిసైనా తెలియకపోయినా మన గ్రూప్స్లో షేర్ చేస్తే మీ వాట్సాప్ నెంబర్ అండ్ ఏ గ్రూప్లో షేర్ చేస్తారు అండ్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ మా దగ్గర ఉంటాయి కాబట్టి కేసు అయితే బుక్ చేయడం జరుగుతుంది. సో మీరు 50 రూపీస్ చూసుకుంటే అక్కడ 50,000 వరకు ఛార్జ్ ఉంటుంది. సో మనకు లీగల్ ఇష్యూస్లో. సో ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. మీరు కొనకపోయినా పర్లేదు, కానీ ఇట్లా మిస్లీడింగ్ కంటెంట్ చేస్తే మన స్టూడెంట్స్ అయితే ప్రతి స్టడీ సెంటర్లో ఉంటారు కాబట్టి ఆ పీడిఎఫ్లో మన కాపీరైట్ ఇష్యూస్, ఛానల్ నేమ్ అన్నీ ఉంటాయి డీటెయిల్స్ కాబట్టి ఎవరో ఒకళ్ళు సెండ్ చేస్తారు. సో ఈ మిస్లీడింగ్ డేటా అయితే చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో ఇస్తానండి. సో అన్ని సబ్జెక్ట్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ప్రస్తుతానికి మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చూడండి. సో మనకు ప్రతి చాప్టర్కి ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ 12 యూనిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చేయడం జరిగింది. సో అందులో ఉన్నాయి కొద్దిగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరైతే చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారు. సో ఇప్పుడు ఆ 4 సబ్జెక్ట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎంఎస్సి కెమిస్ట్రీలో మనకు 4 సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద 5 లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే సబ్జెక్ట్ నేమ్ చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇండెక్స్ పేజ్ లో మన ఛానల్ నేమ్ ఉంటుంది అండ్ కోర్స్. సో ఇది ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది ప్రతి దాని మీద. సో ఇది ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ తర్వాత మన పబ్లికేషన్ నేమ్ ఉంటుంది. సో లైసెన్స్డ్ పర్మిషన్ ఉంటుంది. సో ఆర్ఆర్ పబ్లికేషన్స్. అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎవరైతే పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, సపోజ్ మిస్లీడింగ్ కంటెంట్ చేస్తే అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు ఎంఎస్సి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. సో ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 లో మనకు షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ రైట్ ప్లాంక్స్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో మనకు బేసిక్ గా డెఫినేషన్, ప్లాంక్స్ ఈక్వేషన్ కావచ్చు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో అన్ని మనకు 2 పేజెస్ లో అయిపోతుంది. సో ఏదైనా షార్ట్ గా మీకు షార్ట్ నోట్స్ లాగానే ఉంటుంది, అంత డెప్త్ గా అయితే ఉండదు. సో ఇది చదివితే మీరు కొంచెం బేసిక్ ఐడియా అయితే వచ్చేస్తుంది. మనకు టోటల్ గా ఇది 185 పేజెస్ ఉంది. సో ఫస్ట్ 12 యూనిట్స్ ఇవి. ప్రతి పీడిఎఫ్ లో మీకు ఫస్ట్ 12 యూనిట్స్ ఇచ్చాను. అన్ని ఇస్తే మీరు చదవలేరు అండ్ అమౌంట్ కూడా ఎక్కువ అయిపోతుంది జిరాక్స్ కి. సో మీరు తీసుకుంటే ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 8 యూనిట్స్, ఫస్ట్ 10 యూనిట్స్ అన్న తీసుకోండి. మిగతా యూనిట్స్ ఫోన్లో చదువుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అన్ని చదవలేరు కాబట్టి టార్గెట్ మనకు ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా చదువుకుంటే పాస్ అయిపోతాం. సో ఇది ఈ విధంగా మనకు ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్ గాని, షార్ట్ గాని. ఇప్పుడు లాంగ్. సో ఎగ్జాంపుల్ మనకు లాంగ్ ఉంది. సో లాంగ్ కూడా మనకు 2 పేజెస్‌లో అయిపోతది. 2 ఆర్ 2 ½ పేజ్. మాక్సిమం 2 ½ పేజ్‌లో అయిపోతది. సో ఇప్పుడు ఇందులో ఉన్నాయే మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచి కూడా మీరు కొన్ని పాయింట్స్, కొన్ని షార్ట్ నోట్స్ లాగా రాసుకోవచ్చు. ఎందుకంటే పీజీ కాబట్టి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో డిగ్రీ లాగా 7 సబ్జెక్ట్స్ అట్లా ఉండయి కాబట్టి సో మీరు షార్ట్ నోట్స్ కూడా చిన్నగా రాసుకోవచ్చు. సో ఇట్లా లాంగ్ ఆన్సర్స్, హెడ్డింగ్స్ అని ఇట్లా అన్నీ ఉంటాయి. సో మనకు సో లాస్ట్ 12 యూనిట్స్ వరకైతే ఉంటాయండి. చూపిస్తాను. సో ఇది మనకు ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినయి. సో ఎక్కడైతే మనకు పాయింట్స్ వైస్ వస్తాయి. అండ్ ఎక్కడైతే మనకు థియరీ బేస్డ్ కావాలనుకుంటే థియరీ బేస్డ్ మనకు 1 పేజ్‌లో అయిపోతది ఆన్సర్. సో దట్ మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో ఇది మనకు ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను. స్పెక్ట్రోస్కోపీ ఇది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకు.
సో టోటల్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 189 పేజెస్ ఉన్నాయి. అంటే మనకు 90 పేజెస్‌లో అయిపోతది బుక్. సో 90 అంటే మీరు ఫస్ట్ 8, ఫస్ట్ 10, ఫస్ట్ 12 మీ చదివే బట్టి మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. సేమ్ ఇండెక్స్ పేజ్, ఛానల్ నేమ్, మనకు సబ్జెక్ట్ నేమ్, ఏ ఇయర్ అవన్నీ ఉంటాయి. సో లీగల్ నోటీస్ కావచ్చు అవన్నీ బేసిక్స్ అన్నిట్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు యూనిట్ 1. సో యూనిట్ 1 నేమ్, సో సెక్షన్ ఏ, ఇంపార్టెంట్ క్వెషన్స్, సో షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఈ విధంగా అయితే ఉంటాయి మనకు. సో 10 లైన్స్, 30 లైన్స్ అంటే అవి షార్ట్, లాంగ్ కింద తీసుకోవాలి మీరు. 10 లైన్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ 10 లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. మనకు నార్మల్‌గా క్వెషన్‌కి ఎంత ఆన్సర్ కావాలి అంత రాస్తే సరిపోతది. సో ఇది మనకు స్పెక్ట్రోస్కోపీ ఫోర్త్ ఫోర్త్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో అట్లా 4 సబ్జెక్ట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది చదువుకోవచ్చు. లేకపోతే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. కాకపోతే అది కొద్దిగా హెవీగా ఉంటది కాబట్టి మీరు ఏది ఫాలో అవ్వాలనుకుంటారో అది మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో సేమ్ మనకు షార్ట్ ఆన్సర్స్ అండ్ కొన్నిట్లో డయాగ్రామ్స్ కూడా ఉంటాయండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మిగతాయన్నీ మనకు 2 పేజెస్‌లో ఆన్సర్ అయితే అయిపోతది. సో ఇవి వచ్చేసి మనకు లాంగ్. ఇప్పుడు లాంగ్ ఏదైతుందో మనకు 2 పేజెస్‌లో అయిపోతది. డయాగ్రామ్స్ ఒక్కటి వదిలేసేయండి. మిగతా మ్యాటర్ మనకొచ్చేసి అన్నిట్లో 2, 3 పేజెస్‌లో అయిపోతది. అంటే ఒక పేజ్ మనం జిరాక్స్ తీపిస్తే బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తది కాబట్టి ఒక పేజ్‌లో అయిపోతది. ఇది మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఏదైతే ఇప్పుడు మ్యాటర్ ఉందో కంప్లీట్‌గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఇవి మనకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. సో ఇది 1, 2, 37 పేజెస్ ఉన్నాయి. ఈ 230 పేజెస్ 37 తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 8 యూనిట్స్ అన్నా, ఫస్ట్ 10 యూనిట్స్ అన్నా మీరెన్ని చదవాలనుకుంటారో అన్ని తీసుకోవచ్చు. సో మెయిన్‌గా 4 సబ్జెక్ట్స్ లింక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లింక్‌లో మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఒక ఇండివిడ్యువల్ పీడీఎఫ్స్ ఒకే లింక్‌లో వస్తాయి. అంటే ఒక్కసారి రూ. 200 పే చేస్తే 4 పీడీఎఫ్స్ ఇండివిడ్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ కావాలనుకుంటే 4 లింక్స్ కిందుంటాయి. సో మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ లింక్ క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తది వాట్సాప్‌లో. అందులో మెసేజ్ చదివిన తర్వాత యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీరైతే ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్పటికి రాకపోతే మళ్ళీ ఇదే వీడియో కింద సేమ్ లింక్ క్లిక్ చేసి ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రీలాగిన్ అడుగుతది. జస్ట్ మొబైల్ నంబర్. అది క్లిక్ చేస్తే మీకొస్తది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. ఇట్లా ఇష్యూ ఉంది. అంటే మీకు ఒక 10 మినిట్స్‌లో మీకైతే పీడీఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి అర్థం కాదు కొంతమందికి అంటే లైక్ 30, 35 ఏజ్ వాళ్ళకు. వుమెన్ క్యాండిడేట్స్, హౌస్ వైఫ్స్ ఉంటారు కాబట్టి కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. హాయ్ గాని ఇట్లా ఏమి చేయకండి. జస్ట్ ఎంఎస్‌సి కెమిస్ట్రీ ఈ మెటీరియల్ కావాలి. క్వెషన్ ఆన్సర్ ఈ సబ్జెక్ట్ అని మెసేజ్ చేయండి. సో అమౌంట్ పే చేసిన తర్వాత మీ పీడీఎఫ్ మీకు సెండ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, పీడీఎఫ్స్ కావచ్చు, క్వెషన్స్ కావచ్చు అట్లా షేర్ చేస్తుంటాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ గన్ షాట్ క్వెషన్స్ ఈ 2, 3 డేస్‌లో టైమ్ ఉంటే నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇస్తాను. అంతలోపు మీరు ఒక 6 యూనిట్స్ చదువుకొని అయితే పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.